కోసం కష్టపడమే తప్ప ప్రమోట్ చేసుకోవటం తెలియదు. సినిమా కోసం ఇంత కష్టపడ్డా అంత కష్టపడ్డాం అని చెప్పాలంటే మొహమాటంగా ఉంది. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ సందర్భంగా లేటెస్ట్గా నిర్వహించిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇవి. లైఫ్లో ఫస్ట్ టైం సినిమాకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్న పవర్ స్టార్ ఇంకా ఏమన్నారంటే, సినిమాల్లో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం సినిమాలకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు పవర్ స్టార్. సినిమా కోసం కష్టపడమే తెలుసు కానీ దాని గురించి చెప్పుకోవటం తనకిష్టం లేదన్నారు. ఇలా చెప్పుకోవటం మొహమాటం కూడా అని చెప్పుకొచ్చారు. హరిహర వీరమల్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రెస్ మీట్లో కీలక కామెంట్లు చేశారు. ఆడియో ఫంక్షన్ కన్నా ముందే ఏం రత్నం కోసం ప్రెస్ మీట్ పెట్టామన్నారు. తన కష్టం గురించి చెప్పుకోవటం ఇష్టం లేదన్న పవన్ కళ్యాణ్ టీం పడిన కష్టాన్ని వివరించారు. సినిమా బతకాలి అని తపన పడే వ్యక్తి ఏం రత్నం. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి అని కొనియాడారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. తన కారణంగానే షూటింగ్ ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. అయినా ఈ సినిమా చేయడానికి కారణం ఏం రత్నం అని, ఆయన తపన చూసి ఎంత ఇవ్వగలనో అంత ఇచ్చా అని చెప్పారు. ఖుషీ మూవీ టైం నుంచి ఏం రత్నంను దగ్గర నుంచి చూస్తున్నా. కరోనా లాక్డౌన్ సమయంలోనూ ఇండస్ట్రీని బతికించేందుకు ఎంతగానో తపన పడ్డారన్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎక్కువ సమయం ఇవ్వలేనని చెప్పడంతో నేను ఇచ్చిన తక్కువ డేట్లోనే కష్టపడి షూటింగ్ పూర్తి చేశారని టీంని ప్రశంసించారు. కీరవాణి ఈ సినిమాకి ప్రాణం పోశారని అన్నారు. సినిమా తీయాలంటే మినీ యుద్ధాలే చేయాల్సి ఉంటుందన్నారు పవన్. పోడియం లేకుండా మాట్లాడడం కష్టంగా ఉందంటూ సరదాగా స్పీచ్ స్టార్ట్ చేసి తన స్టైల్లో పంచలేస్తూ కీలక విషయాలు షేర్ చేసుకున్నారు. క్లైమాక్స్ కోసం 55 రోజులు షూటింగ్ చేశాం. గతంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ ఫైట్ కోసం ఉపయోగపడిందని చెప్పారు. క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని నమ్మకంగా చెప్పారు పవన్. ఈ సందర్భంగా మంచి కాన్సెప్ట్ తన దగ్గరకు తీసుకొచ్చారంటూ క్రిష్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందన్నారు. ఇండస్ట్రీ బాగు కోరే వ్యక్తుల వెంట నిలవటం ముఖ్యం. అందుకే ప్రత్యర్థులు తిరుగుతున్నా ప్రెస్ మీట్కి వచ్చా అని స్పష్టం చేశారు. భారతీయ సినిమాకు కుల మెత భేదాలు ఉండవు. కేవలం క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. చిరంజీవి తమ్ముడైనా కొడుకైనా ఎవరైనా టాలెంట్ లేకపోతే నిలవటం కష్టం. రేపు నా కొడుకైనా ఇంతే. ఇక్కడ ప్రతిభే ప్రధానం. బాబిడియో నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా ప్రమోషన్ నిధి తన భుజాలపై వేసుకున్నారు. ఈ సినిమా అనాథ కాదు, నేనున్నా అని చెప్పేందుకు వచ్చా అంటూ ఒక్క మాటలో భారీగా ప్రమోట్ చేశారు పవన్ కళ్యాణ్. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అని వేరు చేయడం తనకు నచ్చదని తేల్చి చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.